హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కన్స్ట్రక్షన్ ప్లానర్. హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత ఎంతోమంది చాలా ఇష్టంతో హౌస్ ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు. కన్స్ట్రక్షన్ తర్వాత ఇంటీరియర్స్ అనేది చాలా మెయిన్ పార్ట్ అండి. తమకు నచ్చిన డిజైన్స్లలో చాలా ఆతృతతో ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇంటీరియర్స్లో మనం మెయిన్గా వాడే మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్స్ అండి. ఈ ప్లైవుడ్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అంటే ఏ టైప్స్ ఆఫ్ ప్లైవుడ్ని ఏ ఏరియాలో యూజ్ చేయాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు ఫ్రెండ్స్. వారి కోసం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది టాపిక్ వచ్చేసి. అయితే ఫస్ట్ ప్లైవుడ్స్ని తీసుకుంటే ఇందులో మనం ఫోర్ గ్రేడ్స్ ఆఫ్ ప్లైవుడ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏ గ్రేడ్, బి, సి, డి అని 4 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ వచ్చేసి మనము మార్కెట్లో ఉంటుంది. అంటే ఏ గ్రేడ్ ప్లైవుడ్ అంటే ఇది హై క్వాలిటీ అండి, వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. బి గ్రేడ్ ఆఫ్ ప్లైవుడ్స్ వచ్చేసి కంపేర్ టు ఏ గ్రేడ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ దీని సర్ఫేస్ కూడా కొంచెం రఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్లైవుడ్ తోటి, బి గ్రేడ్ ఆఫ్ ప్లైవుడ్ తోటి మనం వర్క్ చేయించుకున్నప్పుడు కొన్ని రిపేరింగ్ వర్క్స్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే రిపేరింగ్ త్వరగా రావడం కావచ్చు, సంథింగ్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సి గ్రేడ్ ప్లైవుడ్స్ వచ్చేసి మనకు లో కాస్ట్ అండ్ లో క్వాలిటీ ఆఫ్ ప్లైవుడ్స్ అండి. ఇవి డి గ్రేడ్ కూడా లో క్వాలిటీ ఆఫ్ ప్లైవుడ్, వీటి కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లైవుడ్స్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటుందండి. మనకు ఒకటి మాయిశ్చర్ రెసిస్టెన్స్, అంటే గాలిలోని తేమను నిరోధించడము. దీనినే మనం కమర్షియల్ ప్లైవుడ్స్ అని కూడా అంటాము ఫ్రెండ్స్. నెక్స్ట్ BWR, బాయిల్డ్ వాటర్ రెసిస్టెన్స్ అని అంటాము. అంటే మరిగే నీటిని నిరోధించడం అన్నట్టు బాయిల్డ్ వాటర్ రెసిస్టెన్స్. అయితే ఈ BWR యొక్క ఒక ప్లైవుడ్ ముక్కను తీసుకొని మరిగే నీటిలో 8 అవర్స్ పాటు ఉంచినా కూడా ఆ ప్లైవుడ్ అనేది చిచ్చుకుపోవడం కానీ బెండ్ అవ్వడం కానీ అనేది జరగదండి. దీన్నే BWR అని అంటాము. యాక్చువల్గా చెప్పాలంటే వీటిలో ప్లైవుడ్స్లో కోడ్స్ కూడా ఉంటాయి, మనకు ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మాయిశ్చర్ రెసిస్టెన్స్ ప్లైవుడ్స్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్ ప్రకారం 303 కోడ్ వస్తుంది, వర్తిస్తుంది. IS 303 మాయిశ్చర్ రెసిస్టెన్స్ ప్లైవుడ్స్ అండ్ దీన్ని కమర్షియల్ ప్లైవుడ్ అని అంటాము. BWR కూడా ఇండియన్ స్టాండర్డ్ 303 కోడ్ కిందకే వస్తుందండి. అయితే ఈ మాయిశ్చర్ రెసిస్టెన్స్ ప్లైవుడ్స్ వచ్చేసి మనకు ఇండోర్స్లో యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎగ్జాంపుల్ సీలింగ్కి కావచ్చు, టీవీ యూనిట్కి కావచ్చు, వీటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాయిల్డ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా టీవీ యూనిట్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, హోమ్ ఇండోర్. అంటే ఇది వాటర్ ప్రూఫ్స్ కాదండి, వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే. వాటర్ రెసిస్టెన్స్కి వాటర్ ప్రూఫ్కి తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. నెక్స్ట్ BWP అనేది ఉంటుంది, బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అంటే దీని ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ప్రకారం 710 కోడ్ అనేది దీన్ని వర్తిస్తుంది ఫ్రెండ్స్. 710 కోడ్ ఈ బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అంటే ఒక ప్లైవుడ్ ముక్కని తీసుకొని 72 గంటల కంటే ఎక్కువసేపు వాటర్లో మనం నానబెట్టినా కూడా ఉంచినా కూడా అది పీసు లెక్క రావడం కానీ వాటర్ ఎక్కువ పీల్చుకోవడం కానీ అనేది జరగదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ మెటీరియల్. ఇది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. అంటే వాటర్ ప్రూఫ్ అంటే నీటి ప్రదేశాల్లో దీన్ని యూజ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ మనం కిచెన్ ఏరియాలో ఇది యూజ్ చేసుకోవాలండి, టాయిలెట్స్ ఏరియాలలో కూడా ఇది యూజ్ చేసుకోవాలండి. అండ్ నీటితో సంబంధించిన ప్రదేశాలు ఎక్కడైనా కూడా 710 BWP బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్లైవుడ్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, మన టీవీ యూనిట్ అనేది వితౌట్ వాటర్ లేని ప్రదేశం, అది టీవీ యూనిట్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, హోమ్ ఇంటీరియర్స్ అనేవి. వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ వచ్చేసి 710 గ్రేడ్, వితౌట్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్స్ వచ్చేసి 303. ఇందులో మాయిశ్చర్ రెసిస్టెన్స్ ఒకటి అండ్ మాయిశ్చర్ వాటర్ రెసిస్టెన్స్ ఒకటి, MWR. అండ్ బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ BWP వచ్చేసి 710 గ్రేడ్. వీడియోని అయితే క్లియర్గా అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.